డాన్ మీడియాకు స్వాగతం. ఆర్యవైశ్య సంఘానికి ఏమైంది? మృతుని కుటుంబాన్ని గాలికి వదిలేశారా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో బంగారం వ్యాపారం చేస్తూ రాజమహేంద్రవరం గోదావరి నదిలో అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన నారాయణ అప్పారావు కుటుంబాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన సంఘం పెద్దలు, సభ్యులు పట్టించుకోకుండా తమకు పట్టనట్లు వదిలివేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక కాకి చనిపోతే వందలాది కాకులు వచ్చి చేరే విధానం చూసైనా ఆర్యవైశ్యులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోవడానికి భయపడుతున్నారంటే ఆ తెలుగు యువత నేత వెనుకాల ఉన్న ఆ పార్టీ నేతల బెదిరింపులే కారణంగా ప్రచారం జరుగుతోంది. మృతునికి దశ-దిన కార్యక్రమాలు నిర్వహించడానికి సైతం బులియన్ మర్చెంట్ సంఘం పెద్దలుగాని, తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం పెద్దలుగాని, జిల్లా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం పెద్దలుగాని పట్టించుకోకపోవడంపై వారిపై అధికార పార్టీ నాయకులు, రియల్టర్లు బెదిరింపులే కారణంగా ప్రచారం జరుగుతోంది. మృతుని కుటుంబాన్ని, ముఖ్యంగా అతని భార్యను సతీష్ అనే వ్యక్తి ఎలా వేధించేవాడు అనే విషయాన్ని ఆమె వాయిస్ను రికార్డ్ చేసి బంధువులకు పంపిన విషయానికి చర్చాంశనీయమైన ఆర్యవైశ్య సంఘం పెద్దలు, సభ్యులు పట్టించుకోకపోవడం వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయంటున్నారు. పలు కార్యక్రమాలకు లక్షలాది రూపాయలు చందాలు ఇచ్చే ఆర్యవైశ్య సంఘం సభ్యులు నారాయణ అప్పారావు విషయంలో సరైన సమయంలో స్పందించి ఉంటే ఆ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో అన్ని రకాలుగా వేధింపులకు గురి చేసి అప్పారావు మృతికి ఆ కుటుంబం దిక్కు లేనివారిగా, అజ్ఞాతంలో ప్రాణ భయంతో గడపడానికి కారణమైన ఆ కిరాతకుడి ఆగడాలకు అడ్డుకట్ట పడేదని అంటున్నారు. ఇప్పటికైనా ఆర్యవైశ్య సంఘం పెద్దలు, సభ్యులు స్పందించి అప్పారావు మృతికి వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి అతని కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మిగతా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా పోలీసు ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను, హోం మంత్రి అనితను కలసి ఫిర్యాదు చేయాలని పలువురు కోరుతున్నారు. ఆర్యవైశ్య సంఘం పెద్దలు, సభ్యులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.